టాలీవుడ్ సినీ అభిమానులు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం ఒకంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారనే సంగతి మనందరికీ తెలిసిందే. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో మోక్షజ్ఞ తొలి సినిమా తెరకెక్కాల్సి ఉన్నా కూడా వేర్వేరు కారణాల వల్ల వాయిదా పడిందని వార్తలు వినిపించాయి. అయితే మోక్షజ్ఞ నాగశ్విన్ డైరెక్షన్ లో నటిస్తారంటూ ఒక వార్త సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతూ ఉండటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది. నాగశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలు తక్కువ సినిమాలే అయినా ఈ సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ సాధించాయనే సంగతి తెలిసిందే. నాగశ్విన్ ప్రస్తుతం కల్కి సీక్వెల్ తో బిజీగా ఉన్నారు. కల్కి సీక్వెల్ థియేటర్లలో రిలీజ్ కావడానికి మరో 4 సంవత్సరాల సమయం పట్టే అవకాశాలైతే ఉన్నాయి. అయితే మోక్షజ్ఞ సినిమాకు దర్శకత్వం వహించడానికి నాగశ్విన్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉంది. మోక్షజ్ఞ వెంకీ అట్లూరి కాంబినేషన్ లో కూడా సినిమా రానుందని వార్తలు వినిపిస్తూ ఉండగా ఆ వార్తల్లో నిజాలు తెలియాల్సి ఉంది. మోక్షజ్ఞ కెరీర్ ప్లానింగ్ విషయంలో ఒకంత గందరగోళం నెలకొందని కమెంట్లు వినిపిస్తూ ఉన్నాయి. మోక్షజ్ఞ రెమ్యునరేషన్ 20 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది. మోక్షజ్ఞ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్టులను ఎంచుకోవాలని ఫ్యాన్స్ భావిస్తూ ఉన్నారు. మోక్షజ్ఞ మీడియాకు దూరంగా ఉండటం వల్ల కూడా ఎన్నో ప్రశ్నలకు సమాధానం దొరకాల్సి ఉంది. మోక్షజ్ఞ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరియర్ ను ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. మోక్షజ్ఞ అద్భుతమైన ప్రాజెక్టులను ఎంచుకుంటే మాత్రం కెరియర్ పరంగా తిరుగుండదని చెప్పుకోవచ్చు. నందమూరి మోక్షజ్ఞ రేంజ్ అంతకంతకు పెరుగుతూ ఉండటం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది.